దేవునికి మహిమ కలుగునగాక. అందరికి ప్రైజ్లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, త్రియేక దేవుని నామంలో మీ అందరికి శుభములు కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా బాగుంటాము ఆయన బిడ్డలం కాబట్టి. ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాము, ఆయన ఎందు మనం జీవిస్తున్నాము, సమస్తం ఆయన అయి ఉన్నాడని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంది. చూడండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 119వ కీర్తనలో 71వ మాట చాలా ప్రశస్తమైన మాట. అక్కడ దావీదు అంటున్నాడు, ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పితిని, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. అంటే తను అనేటువంటి ఒకే ఒక మాట, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పితిని, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. అంటే తనకు శ్రమ లేనప్పుడు, తనకు ఇబ్బంది లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పాపంలో పడిపోయాడు. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం అనే సంగతి తెలిసి కూడా మర్చిపోయాడు. అంటే అపవాది ఉచ్చులో ఆయన బిగించబడినప్పుడు ఆ యొక్క నేను చేసినటువంటి తప్పు ఎవరికి తెలియదని తప్పును కప్పించుకునే సమయంలో దేవుడు మాత్రము పక్షపాతి కాదు. హృదయానుసారుడైన దావీదు అయినప్పటికీ కూడా తన తప్పు తెలుసుకునే విధముగా, అందరి సమక్షంలో తన తప్పును ఒప్పుకునే విధముగా ఆయన తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతానును పంపించి తన తప్పును తెలియజేస్తున్నాడు. అప్పుడు తన తప్పును ఒప్పుకుంటున్నాడు, తప్పును కప్పుకోవడం లేదు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పి తిని, శ్రమ కలిగి ఉండటం నాకు మేలాయం అంటున్నాడు. కాబట్టి శ్రమ అనేది తన జీవితానికి ఏం తెచ్చిందంటే ఒక మేలును తీసుకువచ్చింది. అదే అంటే దేవుని యొక్క వాక్యం లేకుండా ఎంతో మంది శరామామూలుగా తప్పు చేస్తూనే ఉంటారు. అంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం అని వాళ్ళకి తెలియదు. చూడండి, మీరు ప్రసంగ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, దుష్కార్యములకు శిక్ష, తగిన శిక్ష రావటం లేదు, శీఘ్రముగా ఆ శిక్ష రావటం లేదని మనుషులు అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పులు చేస్తుంటారు, తప్పు చేస్తారు. తప్పు ఒకవేళ దొరికితే ఒక 3 నెలలు ఉంటాము వాళ్ళ జైల్లో, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాము. అదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి. తర్వాత మనము ఎలాగైనా బయటపడతాము అనేటువంటి మనసును కలిగి మనుషులు ఏం చేస్తున్నారంటే భయాన్ని విడిచిపెడుతున్నారు. దైవ భయం లేదు కాబట్టి వాళ్ళ కేసులు రోజు రిపీట్ అవుతూనే ఉంటాయి. కేసులు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళ హృదయంలో భయం ఉంటుంది. చేసిన తప్పుకు వాళ్ళు చూసేదానికి బాహాటంగా భయపడిన వారుగా, వాళ్ళు ఎంతో ఏదో గొప్ప పనులు చేసినప్పుడు చాలా టీవీగా వెళ్తుంటారు కోర్టుకి. అక్కడ వచ్చి విలేకరులతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషంగా మాట్లాడుతుంటారు. అదేంటంటే అది పైకి మాత్రమే, ఆ నవ్వు లోపల వాళ్ళకి భయం ఉంది. అయితే భయం ఉన్నప్పటికి కూడా వరి తెగించేసే తప్పులు చేస్తూ ఆ తప్పును ఒప్పుకోలేనటువంటి మనుషుల్ని లోకంలో చూస్తున్నాం, నిత్యము పేపర్లో చూస్తున్నాం. ఈ రోజైతే సోషల్ మీడియాలో ఎన్నో ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఆనాడు దైవ భయానికి భయపడినటువంటి దావీదు తన తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత తప్పును కప్పెట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ తప్పును దేవుడు ఏం చేస్తున్నాడు, బయలుపరిస్తే వెంటనే తప్పును ఒప్పుకుంటున్నాడు. దొల్లి తన తప్పును ఒప్పుకొని ఎంతగానో దేవుని దగ్గర తన పరుపు తడిచిపోయే విధంగా ఎన్నో రాత్రులు ఏడ్చాడు. కాబట్టి తన అనుభవపూర్వకంగా అంటున్నాడు, శ్రమ కలగక ముందు నేనేం చేశాను, తప్పు చేశాను, హ్యాపీగా ఉండిపోయాను. కానీ శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. అంటే ప్రవక్త ద్వారా దేవుడిగా ఆయన తప్పులు చెల్లించకపోయి ఉంటే ఇంకా అలాగే తప్పులు చేస్తూ ఒక ఘోరమైన పాపములో ఒక నరకానికి పోయేటువంటి పరిస్థితి దానికి ఏర్పడి ఉండి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మహాకృప ఆయనకు వెంటాడింది కాబట్టి తన తప్పును బయట పెట్టినప్పుడు ఎక్కడ కూడా నేను చేయలేదు అని కప్పెట్టుకునేదానికి ప్రయత్నించలేదు. కాబట్టి దేవుని యొక్క కృపకు తన పాత్రుడైనట్టు లేఖనం చెప్తుంది. ఈ దినం నువ్వు నేను మన తప్పు చేసినప్పుడు మనం అలాగే ఉన్నామా, లేకపోతే దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకా ఎవరు చూడటం లేదులే అనేటువంటి తప్పుల్లోనే మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని ఎవరో వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎవరో మనల్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు మనం ఏంటో. కాబట్టి మన ముఖం చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు బాగా అర్థమైపోతుంది. అలాగే మన హృదయం ఎలా ఉందో ఇతరులకు తెలియదు, మనకైతే తెలుసు. కాబట్టి మన యొక్క ప్రతి పాపము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం అనే సంగతి మనుషులకు తెలియటం లేదు.
తెలియచేస్తుంటే కూడా అది విని వినకుండా, అది వింటే దానికి లోబడాలా, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలా. కాబట్టి వినకుండా ఉంటే మనకు హ్యాపీగా ఉంటుందని మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని ధిక్కరిస్తూ తిరుగుతున్నారు. అంటే దైవ భయం అనేది వాళ్ళ హృదయంలో ఏం కలగట్లేదు. అది అది దాన్ని ఏమంటారంటే అది గుణపాలతో గుచ్చినట్టు లేదు. అంటే శీఘ్రంగా వాళ్ళ మీదకి శిక్ష రావట్లేదు. కారణం ఏంటంటే దేవుడు దయగలిగిన వాడు. ఏ ఒక్కడు నశించుకోవటం దేవుని చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలని, ఆ నరకానికి ఎవ్వరు పోకూడదని, ఎంత భయంకరమైన పాపైనా సరే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఆయన యొక్క కృపకు పాత్రులై వాళ్ళందరూ పరలోకంలో ఉండాలని ఆ దయామూర్తి కోరుకుంటున్నాడు. అది గ్రహించట్లేదు. కొందరైతే వాళ్ళు చేసిన తప్పు చేతులించేయాలంటారు, అంటే తీర్పు తీర్చేస్తుంటారు. అలా దేవుడే మన పట్ట తీర్చాలనుకుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా బ్రతకలేడు. ఆయన ఏం చేస్తున్నాడు, టైంని వెచ్చిస్తూ ఇదిగో ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారని మనందరి కొరకు ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఎంతో అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఎవరైతే ఆ తప్పులు ఒప్పుకొని విడిచిపెడతారో, దేవుని మీద ఆధారపడతారో ఖచ్చితంగా కనికరానికి వాళ్ళు పాత్రలు అవుతారు. కాబట్టి మన సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఒక మాట అంటుంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్తినడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే అతిక్రమములకు ఏమాత్రము దాచిపెట్టుకోకుండా ఆ దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఇక మీదట ఈ పాపము చేయను ప్రభా, నీకు ఇష్టమైన బ్రతుకుతాను అని ఎవరైతే ఆ నిర్ణయానికి వచ్చి దేవునికి లోబడతారో వాళ్ళ విస్తారమైన పాపములు క్షమించబడి దేవుని కనికరం వారికి తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎవరు ఈ పాపంలో ఉంటున్నారో, ఎవరు నా పాపం చూడటం లేదే, నేను యథావిధిగా చేయొచ్చు అని లోపల వాళ్ళు ఇలాంటి పాపంలో మునిగి తేలుతున్నారు, వాళ్ళందరూ దేవుని వైపు తిరగాలని ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి లోబడతాము, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తాము, అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తాము. దేవునికి లోబడకపోతే చెప్పని సఖ్యం కాని కష్టాలు, చెప్పని సఖ్యం కాని బాధలు, బిడ్డలు మాట వినరు, భార్య మాట విందు, భర్త మాట వినడు, కుటుంబంలో కల్లోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని గొడుగు క్రిందకు నువ్వు నీ కుటుంబం వస్తుందో, అప్పుడు సంతోషము సమాధానము దేవుని యందు గొప్ప శాంతిని మీరు పొందుకుంటారు. అట్టి కృప మీకు కావాలంటే లోబడదాము, దేవుని యొక్క కనికరం కొరకు ప్రార్థిద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో 119వ కీర్తన 71వ మాటలో మాతో మాట్లాడారా, ఇదిగో శ్రమ కలగక ముందు నేను దారి తప్పించి అంటున్నాడు, శ్రమ కలిగి ఉండటం నాకు మేలాయను అంటున్నాడు. ఎప్పుడైతే శ్రమను చూశాడో ఆ శ్రమను నాయన ప్రభా ఆ ప్రవక్త ద్వారా మీరు చెప్పించినప్పుడు ఆయన ఆ యొక్క శ్రమను చూసి ఇదిగో ఒప్పుకొని నాయన ఆయన యొక్క పాదముల మీద పడ్డాడు. వెంటనే మీ యొక్క కనికరానికి పాత్రుడయ్యాడు. అవునయ్యా ప్రభా, ఈ దినం నాయన ఇంకా శ్రమల గుండా పోతూ ఇదిగో వాళ్ళ తప్పులు విడిచిపెట్టకుండా వాళ్ళ కుటుంబంలో ఎంతమందినైనా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు హృదయం కరుగునట్లు, ప్రతి ఒక్కరు మారు మనసు పొందినట్లు, నీ కృపకు పాత్రలగినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన, శ్రమ కలగక ముందు నేను దారి తప్పాను అంటున్నాడు. అవునయ్య, ఈ దినం శ్రమ కలగకున్నప్పుడైనా దారి తప్పిన వాడు ప్రభా నీ వైపు తిరిగి నాయన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మీ కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలగుటకు అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లులని మీరు చెప్తున్నారు. ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతాడో దేవుని కనికరానికి పాత్రుడు అవుతాడని లేఖనం చెప్తుంది నాయన. అలాంటి కృప ప్రతి బిడ్డ పొందుకున్నట్లు కృపను అనుగ్రహించి ఇగో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నాయన నీ వైపు తిరుగునట్లు, నీ మీద ఆధారపడినట్లు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరానికి పాత్రలయ్యే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా మీరు దేవునికి లోబడండి. కుటుంబంలో సంతోషం సమాధానం చూడండి. దేవునికి లోబడితేనే ఇవన్నీ మనకు వస్తాయి. దేవునికి లోబడకపోతే, దేవుడికి నచ్చని పనులు మనం చేయకపోతే ఖచ్చితంగా కష్టాల పాలు మనమే కాదు, మన కుటుంబంలో వాళ్ళందరూ సఫర్ అవుతారు. కాబట్టి కుటుంబాన్ని ప్రేమించిన వారైతే దేవుని మీద ఆధారపడండి, దేవుని కొరకు జీవించండి. గొప్ప సంతోషము సమాధానం మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని రాజ్యం కట్టడకు అందరం పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. కామెంట్ చేసినప్పుడు మేము గొప్ప ఆనందంతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీ కుటుంబానికి తప్పకుండా దీవిస్తాము. మరలా మనం కలుసుకునే ప్రయత్నము
ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.